హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో భాగంగా మిగిలిన కొన్ని పదాలు, వాటికి సంబంధించిన అర్థాల గురించి చూద్దాము. దేశీయోత్పత్తి, డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను దేశీయోత్పత్తి అని పిలుస్తారు. అంటే ఒక 1 ఇయర్ కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే, అంటే వేరే దేశాలతో సంబంధం లేకుండా ఒకే దేశ భౌగోళిక సరిహద్దులో దేశీయులు లేదా విదేశీయులు ఐదర్ మన ఇండియన్స్ కావచ్చు, లేదంటే వేరే దేశం కావచ్చు. ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకుంటే ఒక సంవత్సర కాలంలో మన దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను దేశీయోత్పత్తి అని పిలుస్తారని గుర్తుంచుకోండి. డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇక్కడ పర్సన్ ఎవరైనా పర్లేదు. పర్సన్ అనేది మన ఇండియన్ అయినా కావచ్చు, ఫారినర్ అయినా కావచ్చు. కాకపోతే ప్లేస్ మాత్రం మన భారతదేశ భౌగోళిక సరిహద్దుల్లో మాత్రమే జరిగితే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను దేశీయోత్పత్తి అని పిలుస్తారు. ఇక్కడ ప్లేస్ అనేది ఇంపార్టెంట్, పర్సన్ అనేది ఇంపార్టెంట్ కాదని గుర్తుంచుకోండి. అలాగే దీన్ని న్యారో కాన్సెప్ట్ అని పిలుస్తారు. ఇది ఒక సంకుచిత భావన అని పిలుస్తారు. నెక్స్ట్ భౌగోళిక సరిహద్దు అంటే భౌగోళిక సరిహద్దు అంటే దేశంలో ఉన్న రాష్ట్రాలతో పాటు ఈఈజెడ్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. మన భారతదేశం చుట్టూ ఉన్న 12 నాటికల్ మైల్స్, అదే 1.852 కిలోమీటర్స్ మన భారతదేశం చుట్టూ ఉన్న భౌగోళిక సరిహద్దు ప్లస్ ఈఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కూడా భౌగోళిక సరిహద్దు కిందకే వస్తుంది, గుర్తుంచుకోవాలి. ఒక భారతదేశంలోని ఒక భౌగోళిక సరిహద్దులో, అంటే దేశ భౌగోళిక సరిహద్దులో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువను దేశీయోత్పత్తి అంటారని గుర్తుంచుకోండి. ఇది జాతీయ ఆదాయం అనే టాపిక్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మనకు అక్కడ నేషనల్ ఇన్కమ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది, లేదంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, జాతీయోత్పత్తి. ఇప్పటివరకు మనం దేశీయోత్పత్తి చూసాం కదా, ఇప్పుడు జాతీయోత్పత్తి గురించి చూద్దాం. నేషనల్ ప్రొడక్ట్. ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల చేత జరపబడిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయోత్పత్తి అని పిలుస్తారు. ఏం లేదంటే ఇక్కడ దేశీయోత్పత్తికి ఆపోజిట్. దేశీయోత్పత్తి అంటే ఒక దేశంలో జరగాలి, కానీ ఇక్కడ జాతీయోత్పత్తి అంటే ఆ దేశ పౌరునితో జరగాలి. దేశీయోత్పత్తి అంటే పౌరులు ఎవరైనా పర్లేదు, కానీ ఇక్కడ జాతీయోత్పత్తి అంటే ఆ దేశ పౌరుడు మాత్రమే. దేశ పౌరుడి చేత జరపబడిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయోత్పత్తి అని పిలుస్తారు. ఇక్కడ పర్సన్ ఇంపార్టెంట్, ప్లేస్ కాదు. అక్కడ దేశీయోత్పత్తి అయితే ప్లేస్ ఇంపార్టెంట్, పర్సన్ కాదు. సో అలా గుర్తుంచుకోండి. ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్ అని పిలుస్తారు దీన్ని. జాతీయోత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఆ దేశ పౌరుల చేత జరపబడిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయోత్పత్తి అంటారు. అంటే పర్సన్ ఇంపార్టెంట్, ప్లేస్ ఎక్కడైనా పర్లేదు, అది జాతీయోత్పత్తి అని గుర్తుంచుకోండి. ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్ అని పిలుస్తారు. ఇక్కడ మనం దేశీయోత్పత్తికి మరియు జాతీయోత్పత్తికి తేడా గమనిస్తే, దేశీయోత్పత్తి అంటే భౌగోళిక ప్రాంతంలో జరిగిన అంతిమ వస్తు సేవల విలువ. అలాగే జాతీయోత్పత్తి అంటే ఆ దేశ పౌరులచే జరపబడిన అంతిమ వస్తు సేవల విలువ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్.